నమస్తే ఎవ్రీవన్, మూవీ అనాలిసిస్ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం అనలైజ్ చేయబోయే టీజర్ పేరు సరిపోదా శనివారం. ఈ మూవీలో మెయిన్ యాక్టర్ మన న్యాచురల్ స్టార్ నాని అండ్ ప్రియాంక మోహన్. ఈ మూవీలో విలన్గా ఎస్జే సూర్య గారు కనిపించబోతున్నారు అండ్ సాయి కుమార్ కూడా ఒక సైడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. ఈయన ప్రీవియస్ ఫిల్మ్స్ చూసుకుంటే అంటే సుందరానికి కానీ, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా ఇలాంటి అద్భుతమైన కాన్సెప్ట్ మూవీస్ ఈయన చాలా తీశారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ ఈయన చాలా తీశారు అండ్ అన్ని మూవీస్ ఈయనవి హిట్ మూవీస్ అనే చెప్పాలి. రీసెంట్గానే ఆయన నానితోటి అంటే సుందరానికి మూవీ తీసిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయన నెక్స్ట్ సినిమానే సరిపోదా శనివారం మళ్ళీ నానితోనే చేయడం ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒక సినిమా చేసిన వెంటనే నెక్స్ట్ మూవీ ఇమ్మీడియట్గా నానితోటే లాక్ చేయగలిగారు అంటే ఈ స్టోరీ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్న దాని గురించి మనకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా మన నాని గురించి మాట్లాడుకోవాలంటే ఆయన ఇప్పటిదాకా తీసిన సినిమాలు గత 5 ఏళ్లగా ఏ సినిమా కూడా మనల్ని తీవ్రంగా డిసప్పాయింట్ చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే ఆయన తీసుకున్న ప్రతి సినిమాలోని ఒక వినూత్నమైన కాన్సెప్ట్ ఉంటుంది, ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్ ఆర్ స్క్రీన్ ప్లే ఖచ్చితంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాయ్ నాన్న తీసుకోండి, దసరా తీసుకోండి, శ్యామ్ సింగ్ రాయ్, జెర్సీ, అంటే సుందరానికి ఇలాంటి ఏ మూవీస్ తీసుకున్నా సరే ఖచ్చితంగా ఆ మూవీస్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు. ఎలాంటి ఆడియన్స్కి అయినా సరే ఆ మూవీ విపరీతంగా నచ్చుతుందని నేను చెప్పను, కానీ ఖచ్చితంగా వాళ్ళు ఇదొక చెత్త సినిమారా అని అయితే ఖచ్చితంగా అనరు. నాని సినిమా ఒకటి వస్తోందంటే కళ్ళు మూసుకొని సినిమాకి వెళ్ళిపోవచ్చు అన్న యొక్క మినిమం గ్యారంటీ తను ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. ఇప్పుడు ఈ సరిపోదా శనివారం టీజర్ దగ్గరికి వస్తే, ఇంతకుముందు ఆల్రెడీ మనకొక టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్లో మనకి ఏమర్థమవుతుందంటే ఈ సినిమాలో హీరో సండే టు ఫ్రైడే ఒక నార్మల్ పర్సన్లా ఉంటాడు, తన కోపాన్ని కానీ ఆగ్రహాన్ని కానీ బయట ఎక్కడ చూపించడు అన్నట్టు చూపిస్తారు. ఓన్లీ సాటర్డే మాత్రం తను బర్స్ట్ అయిపోతాడు అన్నట్టు దీని ప్రీవియస్ టీజర్ చూస్తే నాకు అర్థమైంది. ఓన్లీ సాటర్డే మాత్రం తన యొక్క కోపాన్ని, తన యొక్క ఎమోషన్స్ అన్నింటినీ బయటపెట్టడం అనేది కొంచెం క్రేజీ కాన్సెప్ట్ అనే చెప్పాలి. ఇంతకుముందు ఎటువంటి సినిమాలోనే నేను ఇలాంటి కాన్సెప్ట్ వినలేదు, ఇదే ఫస్ట్ టైం వింటున్నాను. అనౌన్స్మెంట్ వీడియో నుంచి టీజర్ దాకా ఇప్పుడు రిలీజ్ అయిన కొత్త నాట్ ఏ టీజర్ అని రిలీజ్ చేసిన ఈ వీడియోతో సహా అన్ని టీజర్స్లోని వాళ్ళు స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్న సినిమా ఏంటంటే ఇది ఒక పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ అని. లాస్ట్ టైం నేను ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్లో చూసింది దసరా సినిమాలోనే. ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో తను ఒక యాక్షన్ ప్లస్ కామెడీ మిక్స్డ్తో వస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఇలాంటి సినిమా తరహాలో వచ్చిన ప్రీవియస్ మూవీ MCA అని చెప్పొచ్చు, లేదంటే నేను లోకల్ అని చెప్పొచ్చు. కానీ ఈ సినిమాలో ఎంతవరకు కామెడీ ఉంటుంది అన్న దాని మీద మనకి ఇంకా క్లారిటీ రాలేదు. కానీ నాని అండ్ వివేక్ ఆత్రేయ అంటే ఆబ్వియస్లీ అట్లీస్ట్ కొంత కామెడీ అయినా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక మన మెయిన్ విలన్ ఎస్జే సూర్య గురించి మాట్లాడాలనుకుంటే ఆయన రీసెంట్గా ఏ సినిమాలో యాక్ట్ చేసినా సరే ఆ క్యారెక్టర్ ఒక ఐకానిక్ క్యారెక్టర్ అయిపోతుంది. ముఖ్యంగా రీసెంట్గా ఆయన యాక్ట్ చేసిన తమిళ్ మూవీ మార్క్ యాంటనీలో అయితే విశాల్ని కంప్లీట్గా డామినేట్ చేసేశారు. మార్క్ యాంటనీ సినిమాలో ఎస్జే సూర్య ఆ క్యారెక్టర్ చేయకపోయిండుంటే మార్క్ యాంటనీ ఇంత పెద్ద హిట్ అయ్యేదని నేను అనుకోవట్లేదు. సో ఎస్జే సూర్య గారు ఒకవైపు హీరో రోల్స్ చేసుకుంటూ వెబ్ సిరీస్లు కూడా చేస్తూ ఇటువంటి విలన్ క్యారెక్టర్లు కూడా చేస్తూ ఒక విజయ్ సేతుపతి లాంటి ఆల్రౌండర్ అయ్యారని నా ఉద్దేశం. అలాంటి ఎస్జే సూర్య గారు ఈ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేశారంటే ఖచ్చితంగా ఈ క్యారెక్టర్లో ఎంతో కొంత మ్యాటర్ ఉంది, ఎంతో కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది అనేది నా ఉద్దేశం. కానీ ఆ పాయింట్ ఏంటి, అసలు స్టోరీ ఏంటి, హీరో విలన్ ఎలా కలిశారు, మధ్యలో హీరోయిన్ ఎలా వచ్చింది, ఇదంతా మనకి సినిమా చూస్తే కానీ తెలీదు. ఈ టీజర్ ప్రత్యేకంగా ఎస్జే సూర్య గారి బర్త్డేకి విడుదలైంది కాబట్టి దీంట్లో ఎస్జే సూర్య గారిని ఎక్కువ చూపించారు తప్ప నానిని కానీ ప్రియాంక మోహన్ని కానీ పెద్దగా చూపించలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది టీజర్ కాదు, నాట్ ఎ టీజర్ అన్న పేరుతోటి రిలీజ్ చేశారు కాబట్టి దీన్ని మనం కంప్లీట్గా టీజర్ అని అనుకోలేం. ఇదొక ఎస్జే సూర్య గారి బర్త్డేకి రిలీజ్ చేసిన గ్లిమ్స్ లాంటిది అనుకోవచ్చు. సో ఇప్పటిదాకా సరిపోదా శనివారం గురించి వచ్చిన కంటెంట్ అంతా చూసిన నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే సినిమా ఇంట్రెస్టింగ్గానే ఉంది, ఖచ్చితంగా నాని మనల్ని డిసప్పాయింట్ చెయ్యరు అని నా ఉద్దేశం. ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది జేక్స్ బిజాయ్. ఆయన మ్యూజిక్ ఎలా ఉంటుందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఆయన సినిమాలు కింగ్ ఆఫ్ కోతా కానీ, కల్కి కానీ, కల్కి అంటే మన ప్రభాస్ సినిమా కల్కి అనుకున్నారేమో, కాదు, మలయాళం సినిమా కల్కి, టాక్సీ వాలా, పక్కా కమర్షియల్, ఈ మూవీస్ అన్నిటిలోని
ఆ మూవీస్ ఎంతవరకు సక్సెస్ అయ్యాయి లేదా ఎంతవరకు ఫెయిల్ అయ్యాయి అన్న విషయాన్ని పక్కన పెడితే ఆయన మ్యూజిక్ మాత్రం ఫెయిల్ అవ్వలేదు. మీరు ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో కామన్గా వినేది ఏంటంటే మన మలయాళం కల్కి సినిమాలో బీజిఎం ఒకటి అండ్ అట్ ద సేమ్ టైం కింగ్ ఆఫ్ కోతా టైటిల్ ట్రాక్ ఒకటి. అండ్ అలాంటి అతను ఈ మూవీకి మ్యూజిక్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా బెటర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ప్రామిస్ చేస్తూనే ఈ టీజర్లో కూడా మ్యూజిక్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంత రీసెంట్గా ఒక సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది, సిగార్ అని. ఆ సాంగ్ కూడా కొంచెం బాగానే ఉంది. సో మిగిలిన సాంగ్స్ ఎలా ఉంటాయి అన్న దాన్ని బట్టి చూడాలి. అండ్ బీజిఎం కోసం నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. సో ఇది ఓవరాల్గా నాకు సరిపోదా శనివారం నాట్ ఏ టీజర్ చూసిన తర్వాత కలిగిన అభిప్రాయం. మీకు ఎటువంటి అభిప్రాయం కలిగిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోసే మరిన్ని చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next movie analysis video. Until then, take care. Goodbye.